సూపర్ 6 హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు మరోసారి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని నిరసిస్తూ జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మాజీ మంత్రి బొత్స పిలుపునిచ్చారు. క్యాలెండర్ ప్రకటిస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, మా ప్రభుత్వ విధానాలను తెలియపరుస్తామని చెప్పి పోకదమ్ముడు ముందుగా ప్రజల్ని మభ్యపెట్టి మరి కడపలో జరిగిన మహానాడులో ఏ ఒక్క విషయాన్ని కూడా వారు దాన్ని మాట్లాడుకుంటా మా ప్రభుత్వం అప్పుడు ఉన్న ఆనాటి ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద నిందల మోపుతూ అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజాగణం చూస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర పడుతున్న కష్టాలని, రాష్ట్ర పడుతున్న ఇబ్బందుల్ని మరి ఒక్కసారి మరి బాధ్యత ప్రతిపక్షంగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక వెన్నుపోటు దినాన్ని నిర్వర్తించి తద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతంగా ఈ ఏవైతే సూపర్తిస్తున్నాయో వాటికి తేదీలు ప్రకటించాలని, ఒక విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం ఒత్తిడి తేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ